Hello all, welcome to SKS Academy. Myself Sairaj. So today our topic is trigonometric ratios and angles. Okay na? So చాలా మందిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రీ అనగానే అగో ఇది టాపిక్ నాకు రాదు, ఈ టాపిక్ నాకు అర్థం కాదు, ఈ రెండు డౌట్స్ అనేది చాలా మందిలో ఉంటాయి. ఓకేనా? సో మనం ఈరోజు ఏం చేద్దామంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యాంగిల్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను టిప్స్ చెప్తాను. ఓకేనా? సో లెట్స్ అసలు వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ? Trigonometry is completely study about the triangle. It is completely study about the triangle, especially for right angle triangle. Okay na? So trigonometry అంటే ఏం చెప్తున్నా? It is completely about the triangle, study about the triangle, especially right angled triangle. Okay na? Right angle triangle. So మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు జనరల్గా మనకి ట్రయాంగిల్స్ హౌ మెనీ సైడ్స్? 3 సైడ్స్. ఓకేనా? సో ఈ 3 సైడ్స్లో మనకి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. లెట్ us కన్సిడర్, నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, దీస్ ఆర్ ద angles of a triangle. So here one angle must be 90 degrees. One angle must be 90 degrees. Okay na? ఈ ట్రయాంగిల్ మనం ఏమంటాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో క్యాపిటల్ ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. మరి సార్ నేను ఇప్పుడు సైడ్స్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఇక్కడ ఏంది మనకి? స్మాల్ ఏకి ఆపోజిట్లో ఏముంది మనకి? క్యాపిటల్ ఏకి ఆపోజిట్లో స్మాల్ ఏ, క్యాపిటల్ సికి ఆపోజిట్లో స్మాల్ సి, క్యాపిటల్ బికి ఆపోజిట్లో స్మాల్ సి. క్యాపిటల్ ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్, స్మాల్ ఏబిసి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. అలా మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ మన ట్రిగ్నోమెట్రీలో మనకు మోస్ట్లీ కన్ఫ్యూజ్ అయ్యేది ఏది? ఆపోజిట్ సైడ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ ఏంటి, హైపాటెన్యూస్ ఏంటి. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఇలా ఈ పొజిషన్లో నిలబడ్డా, ఇదేమవుతుంది? దిస్ ఈజ్ అవర్ ఆపోజిట్ సైడ్. ఒకవేళ నేను ఈ పొజిషన్లో నిలబడ్డా, దిస్ ఈజ్ మై ఆపోజిట్ సైడ్. అంటే ఏంది? అకార్డింగ్ టు మై డైరెక్షన్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్స్ అనేది ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకేనా? లెట్ us కన్సిడర్ 2 triangles. క్లియర్? హియర్ సో సేమ్ capital A, B, C are the angles of triangle. So I am consider 90 degrees, this compulsory 90 degrees angle B, but first triangle I am consider theta here. In second triangle I am consider theta is here. Okay na? So this is different. So first one, according to this triangle, this is what? Opposite side. Okay na? So according to this triangle, this is opposite side. Clear my point? Okay na? This is opposite side. According to the theta position, opposite side and adjacent sides are changed. Okay na? So ఇప్పుడు ఎక్కడ మళ్ళీ సేమ్, this is what? Adjacent. ఓకేనా? అడ్జసెంట్ అంటే మనకు టీటా పక్కన ఏదైతే ఉందో దట్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. టీటాకి ఆపోజిట్ ఉంది, అది ఆపోజిట్ సైడ్. సార్ మరి హైపాటెన్యూస్ ఎప్పుడో కాన్స్టెంట్ ఎందుకుంటుంది సార్ అంటే 90 డిగ్రీస్కి ఏదైతే ఆపోజిట్ ఉందో, 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉంది, దట్ ఈజ్ ఆల్వేస్ హైపాటెన్యూస్. ఓకేనా? 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్నదని ఏమంటాం మనం? హైపాటెన్యూస్ అంటాం. ఓకే, క్లియర్? సో హియర్ ఆల్సో సేమ్ 90 డిగ్రీస్కి ఆపోజిట్లో దీన్ని కూడా ఏమంటాం? హైపాటెన్యూస్ అంటాం. ఓకేనా? హైపాటెన్యూస్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకు అని అంటే ఇది 90 డిగ్రీస్ ఉంది కాబట్టి. బట్ మరి ఇక్కడ యాంగిల్ తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది? దిస్ ఈస్ అడ్జసెంట్ సైడ్. ఐ హోప్ క్లియర్. ఓకేనా? సో అంటే అకార్డింగ్ టు ద టీటా పొజిషన్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ఫ్రమ్ ఈ ట్రయాంగిల్ ప్రకారం మనకి హైపాటెన్యూస్ ఏంది, అడ్జసెంట్ సైడ్స్ అనేది క్లియర్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చేసి మనకు బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ 3 టైప్స్. ఏంటివి? బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ 3 టైప్స్. ఓకేనా? బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకు బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? సో బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఫస్ట్ సైన్ టీటా అండ్ కాస్ టీటా అండ్ టాన్ టీటా. ఏంటిది? సైన్ టీటా, కాస్ టీటా అండ్ టాన్ టీటా. ఇవి బేసిక్గా మనకి ఈ బేసిక్ అంటే మొత్తం మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యాక్చువల్లీ 6 టైప్స్ ఉంటాయి. బట్ మనకు బేసిక్గా ఉండేవి ఏంటంటే ఫస్ట్ 3. అంటే ఈ బేసిక్ 3 యూజ్ చేసుకొని మనం నెక్స్ట్
రిమైనింగ్ 3 డెరైవ్ చేసుకుంటాం ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటిది సైన్ టీటా, ఫస్ట్ వన్ ఏంటి సైన్ టీటా ఓకేనా. సో సైన్ టీటా మనకు ఫస్ట్ సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై, సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏంటిది సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. క్లియర్. సో దీన్నే మనం మీకు ఈజీగా గుర్తుండాలంటే ఎలా రాసుకోవచ్చు, SOH, SOH, sin theta is equal to opposite side by hypotenuse. Clear. Okay. Next cos theta, cos theta is nothing but adjacent side by ఏంటి adjacent side by hypotenuse, hypotenuse ఓకేనా, adjacent side by hypotenuse. సో మరి దీన్ని ఈజీగా ఏం రాసుకోవచ్చు, CAH ఓకేనా, CAH. నెక్స్ట్ మరి వాట్ ఈస్ tan theta ఓకేనా. సో tan theta ఈజ్ నథింగ్ బట్ ఏం రాసుకోవచ్చు, tan theta ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఏంటిది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఈజీగా ఏం రాసుకుందాం, ఆపోజిట్ TOA, tan theta ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సార్ మరి tan theta ఇప్పుడు ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉంది కదా, దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఆపోజిట్ డివైడ్ విత్ హైపోటెన్యూస్ అండ్ అడ్జసెంట్ ఈజ్ ఆల్సో డివైడ్ విత్ హైపోటెన్యూస్ ఓకేనా. జస్ట్ ఏం చేస్తున్నా, ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్తో డివైడ్ చేస్తున్నా అండ్ అడ్జసెంట్ ఈజ్ ఆల్సో డివైడ్ విత్ హైపోటెన్యూస్. మరి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటి మనకి సైన్ టీటా, ఆపోజిట్ అంటే సైన్ టీటా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే కాస్ టీటా. అంటే డైరెక్ట్లీ ఏం రాసుకోవచ్చు, tan theta is nothing but sin theta by cos theta. This is also one more relation ఓకేనా. సో దిస్ ఈజ్ బేసికల్గా మనం రిమెంబరింగ్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ మనకేంది సైన్ టీటా. నెక్స్ట్ తర్వాత మనకేంటిది కోసీకెంట్ టీటా. ఏంటిది కోసీకెంట్ టీటా, కోసీకెంట్ టీటా. కోసీకెంట్ టీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా, కోసీకెంట్ టీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సి ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఆటోమేటికల్లీ సి రావాలి. మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మళ్ళీ మనకు నెక్స్ట్ కోసీకెంట్ టీటా తర్వాత నెక్స్ట్ సీకెంట్ టీటా వస్తుంది ఓకేనా. కోసీకెంట్ టీటా తర్వాత నెక్స్ట్ సీకెంట్ టీటా వస్తుంది. సీకెంట్ టీటా నేను రాసుకోవచ్చు రెసిప్రోకల్ ఆఫ్ కాస్ టీటా, రెసిప్రోకల్ ఆఫ్ కాస్ టీటా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎస్ ఉంటే సి, ఇక్కడ సి ఉంటే ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఎస్ఎస్ రావు, సేమ్ సిసి రావద్దు ఓకేనా. సో కోసెకంట్ టీటా ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా. సో అంటే సైన్ టీటా మనకి ఏంటిది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు కోసెకంట్ టీటా ఏంటి మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఓకేనా, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెంట్ టీటా. సీకెంట్ టీటా ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్ టీటా, సీకెంట్ టీటా ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ టీటా. అప్పుడేం రాసుకోవచ్చు హైపోటెన్యూస్ బై adjacent side, hypotenuse by adjacent side. Clear. Next last one, reciprocal of tan theta is cot theta, reciprocal of tan theta is cot theta 1 by tan theta ఓకేనా. tan theta ఏంది మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇప్పుడు ఏం రాసుకోవాలి నువ్వు అడ్జసెంట్ బై ఆపోజిట్, అడ్జసెంట్ బై ఆపోజిట్ ఓకేనా. సో దీన్నే మనం ఇప్పుడు tan theta ఏం రాసుకున్నావు sin theta బై కాస్ టీటా అని రాసుకున్నాం. సో ఇప్పుడు కాట్ టీటా నేను రాసుకోవచ్చు కాస్ టీటా బై సైన్ టీటా. క్లియర్. దీస్ ఆర్ ద 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఓకేనా. మీరు ట్రిగ్నామెట్రీ చాప్టర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 6 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో నౌ ట్రిగ్నామెట్రిక్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ కావాలి మనకి ఓకేనా. ట్రిగ్నామెట్రిక్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ కావాలంటే బేసికల్లీ మనకి ఇక్కడ ఏముంటాయి, నీకు బేసికల్గా ఇవి గుర్తుంటే రిమైనింగ్ మనం డెరైవ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. బేసిక్ యాంగిల్స్ ఆర్ 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీస్ ఓకేనా. సార్ ఇవన్నీ వాల్యూస్ టేబుల్లో ఉంటాయి ఓకే ఫైన్, కానీ మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అనేది చాలా మందికి డౌట్ ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, ఒక సైన్ టీటా కాస్ టీటా, ఒక సైన్ టీటా గుర్తుంటే చాలు ఎనఫ్ ఓకేనా. సైన్ టీటా ఒకటి గుర్తుంటే దానికి రివర్స్ మనం కాస్ టీటా రాసుకోవచ్చు ఓకేనా. tan టీటా రిలేషన్ ఆల్రెడీ మనకు తెలుసు, tan టీటా అంటే ఏం రాసుకోవచ్చు సైన్ టీటా బై కాస్ టీటా రాసుకోవచ్చు. కాబట్టి నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది ఓన్లీ సైన్ టీటా ఇజ్ ఏ కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఆల్ ఆర్ వెరీ ఈజీ ఓకేనా. సార్ మరి ఇప్పుడు ఈ సైన్ టీటాను నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి
ఓకేనా క్లియర్ సో ఓకేనా ఫస్ట్ లాజిక్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 కాబట్టి ఏం చేస్తున్నాను నేను 0 నుంచి స్టార్ట్ చేసుకుంటాను 0 1 2 3 4 ఓకేనా 0 1 2 3 4 ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 0 1 2 3 4ని డివైడ్ విత్ 4 క్లియర్ డివైడ్ విత్ 4 తో డివైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఏం చేస్తున్నా డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి స్క్వేర్ రూట్ అప్లై చేయండి ఏం అప్లై చేయాలి స్క్వేర్ రూట్ అప్లై చేయి ఓకే సో స్క్వేర్ రూట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 0/ఎనీథింగ్ మనకి ఇక్కడ ఏమైతే ఆటోమేటిక్గా దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు నేను 0 అని రాసుకోవచ్చు నెక్స్ట్ 1/√4 √1 అంటే మనకి ఎలాగో 1 √4 వాల్యూ ఎంత 2 సో ఇదేంటి 1/2 నెక్స్ట్ 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అయిపోతుంది ఎంత వస్తుంది ఇది 1/2√2 నెక్స్ట్ దీన్ని ఏం రాసుకోవచ్చు √3/√4 అంటే √4 2 ఓకేనా సో దీన్ని ఏం రాసుకోవచ్చు √3/2 నెక్స్ట్ √4/√1 ఇస్ నథింగ్ బట్ 1 క్లియర్నా సో అంటే ఇప్పుడు sin 0 0 sin 30 1/2 sin 45 1/√2 sin 60 √3/2 sin 90 1 ఒకటి అయిపోయింది నెక్స్ట్ cos θ రివర్స్ రా ఎప్పుడైతే మనకు sin 90 cos 0 అవుతుంది ఓకేనా సో అక్కడ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు cos 0 1 cos 30 √3/2 నెక్స్ట్ cos 45 sin 45 బోత్ ఆర్ సేమ్ నెక్స్ట్ sin మనకి ఇక్కడ ఏమో sin 30 cos 60 అవుతుంది సో 1/2 నెక్స్ట్ 0 క్లియర్ sin θ cos θ నెక్స్ట్ tan θ is nothing but sin θ by cos θ సో 0/1 0 1/2/√3/2 సో ఏం రాసుకోవచ్చు 1/√3 నెక్స్ట్ 1/√2/1/√2 1 నెక్స్ట్ √3/2/1/2 √3/2/1/2 అంటే ఏం రాసుకోవచ్చు √3 మరి 1/0 ఇస్ ద అన్డిఫైన్డ్ ఓకేనా మనం ఏం రాసుకోవచ్చు దీన్ని అన్డిఫైన్డ్ మీరే కొన్ని బుక్లలో మనకి ఇన్ఫినిటీ అని కూడా ఇస్తాడు ఓకేనా క్లియర్ నెక్స్ట్ మరి tan θ నెక్స్ట్ ఏంది cosecant θ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ sin θ సో 1/0 అంటే మళ్ళీ ఏం రాసుకోవాలి నువ్వు అన్డిఫైన్డ్ 1/0 అంటే మళ్ళీ సేమ్ అన్డిఫైన్డ్ సో 1/2 2 1/√2 1/1/√2 నెక్స్ట్ 1/√3/2 సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2/√3 నెక్స్ట్ 1/1 1 ఓన్లీ నెక్స్ట్ secant θ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ cos θ సో 1/1 1 2/√3 నెక్స్ట్ √2 2 నెక్స్ట్ 1/0 అంటే మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది సేమ్ అన్డిఫైన్డ్ క్లియర్ నెక్స్ట్ cot θ సో cot θ అంటే మళ్ళీ రెసిప్రోకల్ ఆఫ్ tan θ cot θ ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ tan θ సో ఏం చేస్తావు 1/0 అన్డిఫైన్డ్ సో నెక్స్ట్ ఏంది √3 1 1/√3 నెక్స్ట్ 1/∞ మళ్ళీ ఇక్కడ ఏమైపోతుంది 0 ఓకేనా సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సైన్ యాంగిల్స్ ఓకేనా సైన్ కదా లైక్ ఆల్ ట్రిగ్నామెట్రీకి బేసిక్గా మనకి sin 0 sin 30 sin 45 sin 60 sin 90 ఓకేనా ఒక్క సైన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా రిమైనింగ్ ఆల్ ఆర్ మీకు ఈజీగా గుర్తుండిపోతాయి ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రిగ్నామెట్రిక్ యాంగిల్స్ ఓకే థ్యాంక్ యూ